చాలదు దానికి సమయమే కదరాయుధం. విజయం నేరుగా చేరదు, శ్రమ పడితే దక్కగా మారదు. నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో. ఉన్నోడివా లేనోడివా, ఏ కులం నీదని అడగదు. మంచోడివా చెడ్డోడివా, ఏ మతము నీది అని అడగదు. ప్రేమ చాలి చూపదు, దైదాక్షిణ్యాలే ఉండవు. ప్రేమ చాలి చూపదు, దైదాక్షిణ్యాలే ఉండవు. దానికి విలువను ఇస్తే గెలుస్తావు, అది మరిచితే అక్కడే ఆగుతావు. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. సరిపోదు తమ్మి సరజల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. మనకున్న టైము సరిపోదు తమ్మి సరజల్ది మేలుకోరు. సమయాన్ని చులకన చూసినవంటే ఓటమితో నిలిచినట్టే. క్రమ పద్ధతి లేని జీవనం, కాలం విలువను మరిచిన. సమయ పాపం గొప్పది, అది లేదని చెప్పిన కుదరది. గెలిచిన వీరుడి మనసుని ఎరుగు, సమయం విలువేంటో. గడిచిన నీ గత కాలాన్ని అడుగు, కోల్పోయిందేంటో. అది తెలుసుకొని ముందుకు పోతే విజయం నీ బానిసరా. కాలం నీతో నడవదు, నిన్నడిగి ముందుకు సాగదు. సంకల్పం ఒకటే చాలదు, దానికి సమయమే కదరా ఆయుధం. हलवा खाने क्या तुमको बताए, अब क्या समझाए. बड़ी दुर्घटना है, मुश्किल बचना है. चला ऐसा चक्कर, कुछ ऐसी आंधी, बड़ी क्या करनी, बड़ी टूटा आंधी, बड़ी लंबी चौड़ी हुई भागा दौड़ी. दिन रात जो हमने जाग जाग की ऐसी भागम भाग कि हम कभी न गए. పరీక్షకు ఆదాయ ముందు ఈ సమావేశం ఏర్పాటు చేసిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, యువ గారు మరియు సాయిధరణ గారికి, ఉపాధ్యాయులకి, ఇంకా ఎండలు కూడా చూస్తున్న అప్పటి నుంచి చిన్నపిల్లలు అంత వేడిలో కూర్చొని పంక పుట్టుకుంటున్నారు. ఇటువంటి వాతావరణంలో మిమ్మల్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా సహచర విద్యార్థులకి 2-3 ముక్కలు చెప్తాం. భవిష్యత్తులో మీ జీవితంలో సంస్కృత విద్యాపీఠం ద్వారా నడుస్తున్నటువంటి మా పాఠశాలను మీరు మర్చిపోకుండా ఉండాలి. మీ బాల్య జ్ఞాపకాలు కూడా ఎప్పటికీ మనసులో ఉండాలి.
పాఠశాల పట్ల మీ కుటుంబం పట్ల సమాజం పట్ల పూర్తి ప్రేమతోని సరైన పద్ధతిలో మీరు భవిష్యత్తులో పోవాలని ఆశిస్తున్నాం. అంతేకాకుండా ఈ పరీక్షల ఫలితాల్లో ఎవరు ర్యాంకు ఏమిటనేది ముఖ్యం కాదు. భవిష్యత్తులో మీరు చక్కని మార్గంలో ప్రయాణించి దేశానికి సమాజానికి సరైన సేవ చేస్తారని ఆశిస్తూ మీ అందరి భవిష్యత్తుకు చక్కగా ఏర్పాటు ఆశిస్తూ నేను దేవుడు ప్రార్థిస్తున్నాను. ఇకపోతే ఈ పాఠశాల వెళ్ళిన తర్వాత కాలేజీ వాతావరణం, కాలేజీ చదివే వాళ్ళకి వాతావరణం అది వేరే రకంగా ఉంటుంది. ఆ వాతావరణంలో జాగ్రత్తగా ప్రతి అడుగు, ఎందుకంటే చిన్న వయస్సు ఒక రకమైన జీవితంలో మలుపు తిరిగే వయసు కాబట్టి భవిష్యత్తులో మంచి కాలేజీ ఎన్నుకొని పైకి పోవాలని ఆశిస్తూ సెలవు